కెనడా ప్రధానమంత్రి దిక్కుమాలినటువంటి గుణం మనందరికీ తెలిసిందే. ఖలిస్తానీ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తాడు, ప్రోత్సహిస్తాడు. భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునేటువంటి వాళ్ళని కాపాడతాడు. మళ్ళీ మనకి హితబోధలు, నీతులు చెప్తుంటాడు. అక్కడ ఉన్నట్టు నిజాన్ని హత్య చేస్తే మనల్నే సాక్ష్యాలు అడుగుతాడు. ముందు దర్యాప్తు ఆడు చేసుకోవాలన్నది తెలియదు. అదేందో ప్రజాస్వామ్యం అంటే ఇంత వెర్రివాడు ప్రపంచంలో మరెవడో ఉండడేమో. ఇప్పుడు తాజాగా మరొక కీలకమైనటువంటి సంఘటన చూసుకుంది. ఏ జర్నలిస్ట్ ఇన్ కెనడా అరెస్టెడ్ ఫర్ మియర్లీ ఆస్కింగ్ వై జస్టిన్ ట్రూడో ఈజ్ నాట్ డిజిగ్నేటింగ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC యాజ్ ఎ టెర్రరిస్ట్ ఎంటైటీ జంగిల్ రూల్ ఇన్ కెనడా. ఇది ఒక జర్నలిస్ట్ అడిగాడట. ఎందుకని మన దేశంలో తీవ్రవాద సంస్థల విషయంలో మనం సీరియస్గా ఉండట్లేదు అని అడిగినందుకు కాను ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం చేసుకొచ్చారు. అదే ప్రధానమైనటువంటి అంశమైంది. దాని ప్రకారం ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే జంగిల్ కాన్సెప్ట్లోకి తీసుకొస్తున్నారన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. రాబోయేటువంటి రోజులలో ఏం జరుగుతుందన్నటువంటిది ఇక్కడ చూడాల్సినటువంటి అంశమైతే స్పష్టంగా కనబడుతోంది. అంటే తీవ్రవాదుల్ని పెంచి పోషించేటువంటి తీవ్రవాద నాయకుడిగా కెనడా ప్రధానమంత్రి ఉండటం అన్నది ఇక్కడ కీలకం.